కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాప ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో కొండ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. పాపతో పాటే అదృశ్యమైన పెంపుడు కుక్క స్థానికంగా ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా కిందకు రావడాన్ని పోలీసులు స్థానికులు గుర్తించారు. ఆ శునకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అది పలువురిపై దాడి చేసి కరిచి తిరిగి కొండపైకి పరుగులు తీసింది. కుక్క కనిపించడంతో చిన్నారి ఆచూకీపై ఆశలు చిగురించాయి. జాగిళ్లతో తోటంతా గాలిస్తున్నారు అధికారులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఏవైతే 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైందో జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటి వరకు ఏమన్నా పురోగతి లభించిందో? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి బాలిక జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు అయితే 4వ రోజు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా కనీసం ఎంత సర్చింగ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. అలాంటి సమయంలో చిన్న మలుపోటు వచ్చింది. అంటే పాపతో పాటు కనిపించకుండా పోయిన కుక్క నిన్న కొండ ప్రాంతంలో కనిపించడంతో ఒక్కసారిగా చిన్న ఆశ అయితే కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ కుక్క అక్కడ ఉన్న జనాలను చూసి భయపడి అంటే పాప తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిని కూడా కరిచి మళ్ళీ తిరిగి కొండ ప్రాంతానికి అయితే పారిపోయింది. కుక్క కోసం పూర్తి స్థాయిలో సర్చింగ్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. అదేవిధంగా పోలీసు డాగ్లు కూడా రంగంలోకి అయితే దిగాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే కుక్క కనిపించడంతో పాప కూడా ఖచ్చితంగా సురక్షితంగా ఉండే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే తిరిగి ప్రారంభించారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి మరలా తిరిగి ఇంటి దగ్గరికి కుక్క వస్తుందని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పెడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 4వ రోజు సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే కుక్క కనిపించడంతో ఖచ్చితంగా పాప కూడా ఉండే అవకాశం ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది అనే అంశంపై పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అంటే అడవి జంతువులు ఏమైనా చేశాయా అనే అనుమానం అయితే కొంత ఉన్నప్పటికీ కూడా కుక్కను చూసిన తర్వాత కుక్క కూడా కొన్ని గాయాలు అయితే మాత్రం ఉండడం కూడా గమనించారు. అదే క్రమంలో అంటే అది మనుషులు చేసిన గాయాలా లేకపోతే ఏమైనా జంతువులు చేసిన గాయాలా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముమ్మరంగా సర్చింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతుంది ఝాన్సీరాణి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలికని పట్టుకునేందుకు బాలిక ఏం జరిగింది అనే అంశంపై కనుక్కునేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగా కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.